నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర. ఒక వ్యక్తి తన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు భోగ భాగ్యాలను తొలతూగడానికి కారణం ఏంటో తెలుసుకుందాము. దీనికి సంబంధించిన 2 రూల్స్ ఉన్నాయి. అది మనం గమనించాలి. ఇక్కడ నేను రైట్ సైడ్ రూల్స్ ఇస్తాను, గమనించండి. ఫస్ట్ రూల్ ఏమంటే, రెండో భావంలో 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలన్నమాట. అవి పాపగ్రహాల శుభగ్రహాలని సంబంధం లేదు. రెండో రూల్ ఏం సాటిస్ఫై కావాలంటే, రెండో భావాధిపతి రెండో ఇంట్లో ఉన్నా ఉండాలి, లేదంటే రెండో భావాధిపతి ఉచ్చ పొంది ఉండాలి. ఇలా కనుక లేకపోతే అప్పుడు గురువుని తీసుకోండి. ఎందుకంటే గురువు నైసర్గిక శుభుడు కాబట్టి, ఆయన ధన ప్రదాత కాబట్టి, ఒకవేళ రెండో భావాధిపతి రెండో ఇంట్లో లేడు, ఉచ్చ పొంది లేడు, అలాంటప్పుడు గురువుని తీసుకొని గురువు ఉచ్చ పొంది ఉన్నాడని చూడండి. ఒకవేళ రెండు రూల్స్ కనుక సాటిస్ఫై అయితే ఆ వ్యక్తి దీర్ఘకాల ధనయోగంతో తొలుతూగుతాడని అర్థమవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. మేష లగ్నం తీసుకోండి. దీనికి రెండో భావం ఏమైంది? వృషభ రాశి కదా. దీనికి అధిపతి ఎవరు? శుక్రుడు కదా. ఇప్పుడు మన రూల్స్ ఏమంటే, 2 లేదంటే అంతకంటే ఎక్కువ గ్రహాలు రెండో ఇంట్లో ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ శని ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కాబట్టి రూల్ సాటిస్ఫై అయిపోయింది. 2 ఉన్నాయి కదా. ఇప్పుడు రెండో రూల్ ఏమంటే, రెండో భావాధిపతి రెండో ఇంట్లో ఉన్నా ఉండాలి, లేదంటే ఉచ్చపతి ఉండాలి. సో రెండో భావాధిపతి శుక్రుడు కాబట్టి, ఆ శుక్రుడు కనుక మీనరాశిలో ఉండి ఉచ్చ పొందితే ఆ వ్యక్తికి దీర్ఘకాల ధనయోగం ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఇప్పుడు మకర లగ్నం తీసుకోండి. మకర లగ్నం రెండో అధిపతి ఎవరు? శని కదా. శని కుజుడు ఉన్నాడు, తర్వాత గురువు ఉన్నాడు అనుకోండి. 2 గ్రహాలు ఉన్నాయి కదా. 2 లేదంటే ఎంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి, కాబట్టి సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు రెండో భావాధిపతి శని కదా. ఆ శని కనుక ఇక్కడే ఉన్నా, లేదు ఆ శని కనుక ఇక్కడ ఉండి ఉచ్చ పొందినా, ఇలా ఎలా ఉన్నా సరే రూల్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇలా ఏ విధంగా ఉన్నా సరే ఆ వ్యక్తికి దీర్ఘకాల ధనయోగం ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. ఓం